కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసింది వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక. ఇటీవల ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు బుట్టా రేణుక. 2014లో సైతం వైసీపీ ఎంపీగా గెలిచి టీడీపీకి మద్దతుగా నిలిచారు. కానీ తిరిగి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు మంత్రి ఆనంను కలవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అందరిని ఆసక్తికి గురిచేస్తున్న పరిస్థితి. సో వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక టీడీపీలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఆనం రామనారాయణ రెడ్డి కలవడం అనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీన్ని బట్టి చూస్తే వైసీపీలో ఉన్నటువంటి వారికి కొంత టీడీపీలో చేరే అవకాశం ఉండబోతుందని ఒక సంకేతం, ఒక మొదలైనట్టుగా కనబడుతోంది. ఒక్కొక్కరిగా టీడీపీతో టచ్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా బుట్టా రేణుక ఆనం రామనారాయణ రెడ్డి కలవడం అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది, చర్చనీయాంశమవుతోంది. గతంలో ఎమ్మిగనూరు నుంచి ఆవిడ పోటీ చేశారు, ఓడిపోయారు. 2014లో వైసీపీ ఎంపీగా పోటీ చేసి అక్కడ గెలిచి తిరిగి టీడీపీకి మద్దతుగా నిలిచారు. తర్వాత 2019లో తిరిగి వైసీపీలోకి చేరిపోయారు. సో ఇప్పుడు బుట్టా రేణుక ఆనం రామనారాయణ రెడ్డి కలిసేటువంటి విజువల్స్ ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది రైట్ సైడ్ బాక్స్లో. సో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఒకసారి మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక ఆనం రామనారాయణ రెడ్డి కలవడం అనేది ఆసక్తి రేపుతోంది. సో ఏమైనా సంకేతాలు ఉన్నాయా? టీడీపీలో చేరే అవకాశాలు కావచ్చు, లేకపోతే లేదా శుభసూచకంగా తనని స్వాగతించేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు కలిసారా, లేదంటే పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? మనోజ్, బేసిక్ గా ఇది చాలా కాకతీయంగా జరిగిన పరిస్థితి. ఎందుకంటే గేట్వేలో ఆల్రెడీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన గడిచిన ఒక వారం రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ఆయన మంత్రిగా బాధ్యతలు ఈ రోజు తీసుకుంటున్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకుపోయే సమయానికి బుట్టా రేణుక కూడా కాకతాళీయంగా అదే హోటల్లో దిగడం, ఆమె కూడా ఈరోజు వైసీపీ మీటింగ్ ఉంది కాబట్టి 10:30కి అక్కడికి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఎదురుపడ్డప్పుడు నమస్కారం చెప్పుకోవడం, పరిచయం మాట్లాడుకోవడం తప్పితే ఇక్కడ దీంట్లో పెద్దగా ఆలోచించాల్సింది లేదు. లోతుగా వెళ్ళి అప్పుడే పార్టీ మారుతారా, లేదు పార్టీతో ఏమైనా సంకేతాలా అనే వ్యవహారం అయితే అక్కడేం జరగలేదు. ఆ చర్చ కూడా లేదు. క్యాజువల్ గా మాట్లాడారు, ఎదురు కనపడ్డారు. బుట్టా రేణుక ఆనం రామనారాయణ రెడ్డి గారు నమస్కారమా, బాగున్నారా అని చెప్పి అన్నారు. సేమ్ టైం ఈయన కూడా బాగున్నానన్నా అని చెప్పి మాట్లాడారు. అంతటితో మళ్ళీ ఈయన ప్రమాణ స్వీకారానికి, అంటే ఈయన బాధ్యతల స్వీకారానికి ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళిపోయారు. అలాగే సేమ్ టైం ఈమె కూడా మీటింగ్ కి బయలుదేరే పరిస్థితి. అయితే దీంట్లో రాజకీయ పార్టీలు మారుతున్నారా లేదా అనే చర్చ రాలేదు. దానికి సంబంధించిన వ్యవహారం కూడా అక్కడ ఏం జరగలేదు. కాకపోతే క్యాజువల్ మీట్ అయితే జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు వాటిని ఫోటోలు తీశారు. ఇద్దరు కూడా ఆ గేట్వే హోటల్లో ఆల్రెడీ రామనారాయణ రెడ్డి గారు మొదటి నుంచి ఆ గేట్వే హోటల్లోనే ఉన్నారు. ఈమె ఈ రోజు ఉదయాన్నే దిగి అక్కడ రెడీ అయ్యి మళ్ళీ మీటింగ్ కి బయలుదేరే సందర్భంగానే వాళ్ళిద్దరి మధ్య కాకతాయంగా జరిగిన సందర్భం తప్పితే దీంట్లో పార్టీలు మారేది అంటే మనం చూసాం. గతంలో కూడా ఆమె ఒకసారి పార్టీ మారి తెలుగుదేశానికి వెళ్ళి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఎమ్మిగనూరు నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి. కొంత పరిచయాలు ఉంటాయి కాబట్టి పరిచయాల్లో ఆయన కూడా మంత్రిగా ఆయనకి అవకాశం వచ్చింది. మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా వెళ్తున్నారు కాబట్టి అక్కడ కంగ్రాట్స్ చెప్పడం, విష్ చేయడం తప్పితే వాళ్ళ మధ్య ఎటువంటి పరిస్థితులు అయితే జరగలేదు అనేది సమాచారం. తర్వాత ఎటువంటి పార్టీకి సంబంధించిన కానీ అటువంటి చర్చ ఏమీ జరగలేదు. కాకపోతే కాకతీయంగా ఒక పార్టీలో సీనియర్ నేతగా అందరికీ తెలిసిన వ్యక్తి, తెలుగుదేశంలో కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు, వైసీపీలో కావచ్చు, చాలకంగా సుదీర్ఘ రాజకీయాలు చేసిన వ్యక్తి కాబట్టి చాలా మందికి పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఆ యాంగిల్లోనే బుట్టా రేణుక ఆయనకి నమస్కారం పెట్టడం, ఆయన కూడా ప్రతి నమస్కారం చేయడం, బాగున్నారమ్మా అని చెప్పడం, ఆయన కూడా బాగున్నామన్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్పితే ఈ వ్యవహారం మీద పెద్ద చర్చ జరగాల్సిన పరిస్థితి అయితే ఏమి కనపడలేదు. అక్కడ కూడా చాలా క్యాజువల్ మీట్ గానే జరిగిందనేది మనకు అందుతున్న సమాచారం. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఓవరాల్ గా బుట్టా రేణుక ఆనం రామనారాయణ రెడ్డి కలవడం అనేది చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు బుట్టా రేణుక. అయితే కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ వార్త ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పు జరగబోతోందంటూ కూడా తెలుస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా కేవలం
ఒక సర్వసాధారణటువంటి కలయిక మాత్రమే. గతంలో వారికి పరిచయం మీదే వారు కలిశారు. గతంలో ఆనం రామనారాయణ కూడా వైసీపీలో పనిచేసి చివరి నిమిషంలో టీడీపీలో చేరిపోయారు. కాబట్టి వారికి సాన్నిహిత్యం పరిచయం మేరకే భేటీ అయ్యారనేది కొంత తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా బుట్టా రేణుక ఆనం రామనారాయణ రెడ్డి కలవడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులు కలవడం అనేది ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఇటీవలనే వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇన్ఫాక్ట్ చాలా మంది ఓటమి పాలయ్యారు. కేవలం 11 స్థానాల్లోనే వైసీపీ తన సత్తా చాటే ప్రయత్నం చేసింది. చాలా వరకు చోట్ల కూడా చాలా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకుల్ని టీడీపీ ఆకర్షిస్తోందా, లేదంటే వైసీపీ నాయకుల ప్రత్యామ్నాయ మార్గంలో రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ వెంట వెళ్తున్నారా ఏమో. కానీ ఒక్కొక్కరిగా అక్కడక్కడ పలు చోట్ల క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకుంటే సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ లీడర్ కూడా వైసీపీ టీడీపీ నాయకులతో కలవడం కావచ్చు, వాళ్ళకి శుభాకాంక్షలు తెలపడం కావచ్చు, వాళ్ళని కొంత వాళ్ళకి స్వాగతించడం కావచ్చు చూస్తుంటే కొన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ కలయిక మాత్రం కేవలం సర్వసాధారణంగా జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఏదేమైనా కర్నూలు జిల్లా వైసీపీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక కలవడం అనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.